మంత్రులకి అధికారులకి అందరికీ కూడా క్వార్టర్స్ అయితే నిర్మాణం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో జరిగినటువంటి భవనాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చుట్టుపక్కల అంతా కూడా ఏ బిల్డింగ్స్ కనపడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కవర్లు. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో ఉన్నాం. అమరావతికి సంబంధించి ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అయితే సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి ఇతర ప్రాంతాలను చూపిస్తూ ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను ఎండ్ స్క్రీన్లోను అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. వెలగపూడి గ్రామంలో ఉన్న సచివాలయ భవనాల సముదాయం నుంచి బయలుదేరాం. రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న భవనాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ రూట్లోనే ప్రఖ్యాతిగాంచిన విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. మనకు దూరంగా కనిపించేది అదే. దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. భవనాలు అయితే ఇంకా చాలా నిర్మాణాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షార్ట్ ఫామ్లో విట్. ఈ విట్ యూనివర్సిటీలు అయితే మన దేశంలో చెన్నై, బెంగళూరు, భోపాల్లో కూడా ఉన్నాయి. 2017లో అయితే అమరావతిలో విట్ ఏపీ పేరుతో యూనివర్సిటీని ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ క్లాసులు కూడా నడుస్తున్నాయి. మీరు చూడొచ్చు యూనివర్సిటీ ప్రాంగణాన్ని, చాలా అందంగా ఉంటుంది, చాలా విశాలమైన ప్రాంగణం. ఈ విట్ యూనివర్సిటీ అయితే అమరావతి పరిధిలోకి వచ్చే ఐనువోలు గ్రామంలో ఉంది. రాజధాని అమరావతిలో ఈ విట్ యూనివర్సిటీతో పాటు ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు కూడా ప్రారంభించారు. అవి కూడా క్లాసులు నడుస్తున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే నీరుకొండ గ్రామంలోను, అమృత యూనివర్సిటీ అయితే కూరగల్లు గ్రామంలోనూ ఉంది. అమృత యూనివర్సిటీ 2018లో ప్రారంభించారు ఇక్కడ. అలాగే మంగళగిరిలో అయితే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మాణంలో ఉంది, దాదాపు పూర్తయింది. ఈ యూనివర్సిటీలో చదవాలంటే గతంలో చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్లాల్సి వచ్చేది. అయితే 2017-18 సంవత్సరాల్లో అమరావతి నగరంలో ఈ యూనివర్సిటీలను స్థాపించడంతో మన రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఈ విట్ యూనివర్సిటీ 200 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 100 ఎకరాల్లోను, అమృత యూనివర్సిటీ కూడా మరొక 100 ఎకరాల్లో ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పాలి. ఈ యూనివర్సిటీలకు సంబంధించి పనులైతే చాలా వరకు పూర్తయినా ఈ యూనివర్సిటీలకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం అయితే పటిష్టంగా జరగాల్సి ఉంది. దాదాపు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రతి యూనివర్సిటీలో కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి, అలాగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. అమరావతిలో ఇన్ని ప్రఖ్యాత యూనివర్సిటీలు రావడం వల్ల ఇక్కడ హాస్టల్ కూడా బాగా పెరిగాయండి. చాలా హాస్టల్ ఉన్నాయి, బాయ్స్ వేరు గర్ల్స్ వేరుగా. వీటి ద్వారా కూడా ఇక్కడ చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నిట్కి సంబంధించిన భవనాలండి. ఈ కళాశాల కూడా ఇక్కడ నిర్మాణంలో ఉంది. ఇది కూడా 2019లో నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికీ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. అడ్మిషన్లు కూడా ప్రారంభమైనట్టు తెలిసింది. మీరు చూడొచ్చు, దాదాపు నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా వచ్చినాయి. ఈ ప్రాంగణం అయితే శాఖమూరు గ్రామ పరిధిలో ఉంటుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ నిర్మాణం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో భాగంగా ఈ సంస్థను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా కూడా నీటి ప్రాంగణమే. కొన్ని భవనాల నిర్మాణం పూర్తయితే కొన్ని ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఇదైతే మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచే లోపలికి వెళ్లే మార్గం ఏర్పాటు చేస్తారు. అలా దూరంగా కనిపిస్తున్న భవనాలు చూడండి. గెజిటెడ్ ఆఫీసర్లు అలాగే గ్రూప్ డి ఎంప్లాయీస్ కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలు. ఒక్కోటి 12 ఫ్లోర్లతో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే సరైన మెయింటెనెన్స్ లేక రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. కంప మొక్కలు అంటారంటే వీటిని, ముళ్ళ మొక్కలు అనమాట. ఫ్రెండ్స్, మీరు దూరంగా చూస్తున్నవైతే ఎన్జిఓల కోసం నిర్మిస్తున్న గృహ నిర్మాణాలు అనమాట. 12 ఫ్లోర్లతో నిర్మిస్తున్నారు. మీరు చూడొచ్చు, దాదాపు 70% అయితే నిర్మాణాలు పూర్తయినాయి. ఇవైతే నేలపాడు గ్రామ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మొత్తం 21 టవర్లు నిర్మిస్తున్నట్టు తెలిసింది. ఒక్కొక్క టవర్లోనూ 12 ఫ్లోర్లతో ఈ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కోర్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మాణం జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, పాలనా భవనాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి దగ్గరగా, వాటికి అందుబాటులో ఉండేలా ఈ భవనాలను అయితే నిర్మిస్తున్నారనమాట. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో మనం త్వరలోనే వీటిని అందమైన భవనాలుగా చూసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా మాత్రం ఈ పిచ్చి మొక్కల బెడదైతే చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను అయితే పెద్ద ఎత్తున ప్రొక్లైనర్లు పెట్టి ప్రభుత్వం అయితే తొలగించే చర్యలు అయితే చేపట్టింది. ఇంకా చాలా రోడ్లలో చేయాల్సి ఉంది. నాకు తెలిసి ఈ మొక్కలు తొలగించడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందేమో. ఫ్రెండ్స్, చూడండి, దూరంగా ఎత్తైన భవనాలు,
చిట్టడి మధ్యలో అందమైన భవనాల్లో కనిపిస్తున్నాయి. చుట్టూ కూడా పెరిగిపోయిన కంప చెట్లు. ఫ్రెండ్స్, దాదాపు అన్ని భవనాలు కూడా ఒకే స్టేజ్కి వచ్చి ఆగిపోయినాయి అనమాట. మీరు చూడొచ్చు, అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి భవనాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కోసం నిర్మించిన గృహ సముదాయాలు అనమాట. సన్నగా వర్షం అయితే ప్రారంభమైంది. మీరు చూడొచ్చు, చినుకులు పడుతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు ఇటు చూస్తే ఈ భవనాలు, అలాగే ఇటు చూడండి అటువైపు కూడా ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి. మనం ఇందాక అవి చూసుకుని ఇటు వచ్చామన్నమాట. రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం నేలపాడు విలేజ్ లోకి వస్తుంది. మంత్రులకి, అధికారులకి అందరికీ కూడా క్వార్టర్స్ అయితే నిర్మాణం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో జరిగినటువంటి భవనాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చుట్టుపక్కల అంతా కూడా అయ్యే బిల్డింగ్స్ కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జడ్జీల కోసం నిర్మిస్తున్న బంగ్లాలు అన్నమాట. ఇక్కడ అమరావతిలో ఉన్న హైకోర్టులో పనిచేసే జడ్జీలందరికీ కూడా ఇవి ఇండివిజువల్ బంగ్లాలు నిర్మిస్తున్నారనమాట. మీరు చూడొచ్చు, ఈ భవనాలు కూడా దాదాపు సగం వరకు నిర్మాణాలు అయినాయి. స్లాబ్ దేశ వరకు వచ్చినట్టున్నాయి. వీటిని కూడా నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, మనమైతే మరొక రోడ్లోకి వచ్చాము. ఈ రోడ్డు అయితే చూడండి, చాలా నీట్గా ఉంది. అటు ఇటు కూడా మొక్కలు నాటారు. ఇవి చెట్లుగా ఎదిగితే చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు. ఫ్రెండ్స్, మీరు చూడండి, దూరంగా ఎత్తైన భవనాలు. ఈ భవనాలు కూడా మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొన్ని ఇండివిజువల్ బంగ్లాస్ అయితే నిర్మాణంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కోసం నిర్మించిన గృహ సముదాయాలు అనమాట. మీరు చూడొచ్చు, దాదాపు నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ఒక్కొక్కటి 12 ఫ్లోర్లు ఉంటుంది, 12 అంతస్తులు అనమాట. ఇక్కడ ఒక 6 టవర్లు కనిపిస్తున్నాయి. అలాగే వెనక సైడ్ ఒక 6 టవర్లు. ఈ ముందున్నవి ఎమ్మెల్యేల కోసం, అలాగే వెనకున్నవి ఎమ్మెల్సీల కోసం అని తెలిసింది. అలాగే దూరంగా కనిపిస్తున్నవి అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కోసం నిర్మిస్తున్న టవర్లుగా తెలిసింది. మీరు చూడొచ్చు, దాదాపు నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది. రంగులు కూడా వేసేసారు. ఈ బిల్డింగ్స్ అయితే 2019లోనే కంప్లీట్ చేశారని తెలిసింది. ఈ భవనాలన్నీ కూడా రాయపూడి గ్రామ పరిధిలో నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కోసం తెచ్చిన పైపులు. మీరు చూడొచ్చు, చాలా భారీ పైపులు ఇవి. హైటే ఇంచుమించుగా 6 feet 7 feet ఉంటాయి. మనిషి నిలబడినా కూడా అందులోంచి కనపడరు, అంత పెద్ద పైపులు ఇవి. వీటిని 2019లోనే డ్రైనేజీల నిర్మాణం కోసం తెచ్చినట్టు ఇక్కడ చెబుతున్నారు. వీటిలో కొన్ని అయితే చోరీకి కూడా గురయ్యాయి అని చెప్పి ఇటీవల కొన్ని ఆరోపణలు కూడా వినిపించినాయి. ఎంతవరకు వాస్తవం తెలీదు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదైతే ఏపీ సిఆర్డీఏ భవనం. రాజధాని నిర్మాణం
ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతుందనే విషయం మీకు తెలిసిందే కదా. దీనికి సంబంధించిన కార్యాలయం ఇది. ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అన్నమాట. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ఏపీ హైకోర్టు దగ్గరికి వచ్చామండి. ఆ దూరంగా కనిపిస్తున్న భవనం ఏపీ హైకోర్టు. దాని పక్కనే దానికి సంబంధించిన వివిధ రకాల భవనాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా నిర్మించారు. అయితే హైకోర్టు అయితే ఈ భవనంలో తాత్కాలికంగా ఉంటుంది. హైకోర్టుకి సంబంధించి వేరే నిర్మాణం పూర్తయిన తర్వాత హైకోర్టు కూడా అక్కడికి తరలిస్తారు. ప్రస్తుతానికైతే ఈ భవనంలో హైకోర్టు ఉంది. హైకోర్టు సమీపంలో ఉన్న వివిధ రకాల భవనాలను కూడా మనం చూడవచ్చు. హైకోర్టుకు వివిధ కారణాల రీత్యా వచ్చేవారంతా కూడా తమ వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి. అదంతా కూడా పార్కింగ్ ప్లేస్ మీరు చూడొచ్చు. హైకోర్టు వెనక భాగంలో ఉంది పార్కింగ్ ప్లేస్. అమరావతికి గుంటూరు, విజయవాడ నుంచి నిత్యం బస్సులు నడుస్తాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా నేరుగా మనం హైకోర్టు ప్రాంగణానికి చేరుకోవచ్చు. దూరంగా కూడా మనకి ఏవో నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా క్వార్టర్స్ లా ఉన్నాయి. ఇక్కడ నుంచి దూరంగా మనం ఇందా చెప్పిన పార్కింగ్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని ఒకసారి హైకోర్టు కూడా చూసొద్దాం. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ కూడా ఉంటుంది ప్రయాణికులు వెయిట్ చేయడానికి. అలాగే ఆటోలు కూడా నడుస్తున్నాయి అమరావతికి. ఫ్రెండ్స్, ఇదేనండి హైకోర్టు భవనం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన భవనం. ఇక్కడ గార్డెన్ అది చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది హైకోర్టు భవనం. అమరావతి మొత్తం కవర్ చేయడానికి అయితే ఒక రోజు సరిపోదండి. మాకు వీలైనంత వరకు అమరావతి అంతా తిరిగి మీకు కొన్ని భవనాలను అయితే చూపించడం జరిగింది. ఇది హైకోర్టుకు వెళ్ళే రహదారి అండి. ఇక్కడికి సమీపంలోనే మీరు ఇందాక మనం చూసినటువంటి భవనాలు అయితే కనిపిస్తున్నాయి, చూసారా? ఈ హైకోర్టుకి చాలా దగ్గరలోనే ఉన్నాయి ఈ భవనాలన్నీ కూడా. ఈ భవంతులకి సమీపంలోనే మనకి హైకోర్టు కూడా ఉంది. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ప్రస్తుతం అయితే ఇలా ఉంది. అమరావతి నుంచి మళ్ళీ మా రావులపాలెం బయలుదేరిపోతున్నాం, కోనసీమ. అమరావతి నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం విజయవాడ చేరుకున్నాం. ఇదే విజయవాడ ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది మీద ఉన్న ప్రధానమైన ఆనకట్ట ఇది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనం విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి 16 నెంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చేరుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, భవిష్యత్తులో మన రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతమై దేశంలోనే ఉన్నతమైన రాజధానిగా నిలవాలని మనసారా కోరుకుందాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి మన కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.